హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ నేను ఒక అద్భుతమైన హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది పూర్తిగా టిఫిన్ సాంబార్, అంటే ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఉప్మా ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది. టేస్టీగా టిఫిన్స్లోకి సాంబార్ రెసిపీని మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి కడుపు నిండా తినేసేయచ్చు. అలాగే చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలతో పని లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు. ఈ సాంబార్ రెసిపీ ఇడ్లీలోకి అయితే మరీ రుచిగా ఉంటుంది. ఇలా ఇడ్లీలో పోసుకొని తాగేస్తారు. అయితే ఈ టేస్టీ అయిన తమిళనాడు ఫేమస్ సాంబార్ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోవాలి. పెసరపప్పు హాఫ్ తీసుకుంటే కందిపప్పు ఒక ఫుల్ కప్పు తీసుకోవాలి. వీటిని రెండింటిని శుభ్రంగా ఇలా వాష్ చేసి 2-3 సార్లు కడిగి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఈ కందిపప్పు ఇంట్లో తయారు చేసుకున్నామండి, అందుకని ఇలా ఉన్నాయి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఇంగువ, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో వస్తే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఇలా 2 టమాటాలను కట్ చేసి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి సాంబార్ ప్రిపరేషన్ కోసం ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, జీలకర్ర, ఇలా 4 దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఇక్కడ నేను మెంతిపొడి వేసుకున్నానండి, చాలా బాగుంటుందండి సాంబార్లో మెంతిపొడి వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. లేకపోతే చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి, అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. అవి ఉంటే వేసుకోవచ్చు. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ముందుగానే టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలండి. ఇందులో సపరేట్గా కారం వేయరండి, ఇందాక ఎండుమిర్చి వేసాం కదా, అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ కారానికి సరిపడా. అక్కడ ఎక్కువ తక్కువ చేసి అక్కడ వేసుకోవచ్చు. ఇలా పప్పును కూడా వేసి మొత్తం కలిసేలా అలా కలుపుకోవాలి. ఇప్పుడు మీ చిక్కదానికి సరిపడా నీళ్లు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు నీళ్లు వేశాను. ఈ విధంగా నీళ్లు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా పప్పు అనేది ఇలా ఉడుకు పట్టిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం తీసి పప్పులో వేసుకోవాలండి. ఇందులో చింతపండు రసం అనేది ఎక్కువ వేసుకోరండి, మన ఇంట్లో సాంబార్ చేసుకున్నట్లు. కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒకసారి పప్పు అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఈ పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ ఇడ్లీలోకి, దోశల్లోకి, వడల్లోకి, ఈవెన్ ఉప్మాలో కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అండి. సాంబార్ టేస్టీగా రావాలంటే కొద్దిగా బెల్లాన్ని సాంబార్లో వేయాలండి. బెల్లం వేస్తే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు బెల్లం వేశాను. ఇక్కడ మొత్తం కలిపేసి ఇప్పుడు ఈ టైంలో ఉప్పు అనేది చెక్ చేసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకుంటే కొద్దిగా చిక్కబడుతుంది. లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి. ఈ సాంబార్ అనేది మన ఇళ్లలో కామన్గానే చేసుకుంటాం, కానీ ఈ తమిళనాడు వాళ్ళు చేసే సాంబారు కొంచెం డిఫరెంట్గా, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు తమిళనాడు స్టైల్లో టిఫిన్ సాంబార్ చేసి చూడండి. ఇక నుంచి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ సాంబార్ మరుగుతున్నంతసేపు ఇల్లంతా గుమగుమలాడిపోయిద్దండి, అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. చూడండి, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా ఇడ్లీలోకి సాంబార్ పోసుకొని తాగుతుంటే చాలా చాలా బాగుంటుందండి. మనం టేస్టీగా ఇలా ఇంట్లోనే ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా సాంబార్ చేసుకుంటే కడుపు నిండా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి. అది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.